శుక్రవారం రాత్రి సూర్యాపేట పట్టణ శివారు కుసుమవారిగూడెంలో జరిగిన హత్యకు సంబంధించి 10 మంది నిందితులను సూర్యాపేటలో అరెస్టు చేయడం జరిగింది. దీనికి సంబంధించి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నరసింహ మీడియా సమావేశం నిర్వహించి కేసు వివరాలను, అరెస్టు వివరాలు వెల్లడించారు. శుక్రవారం రాత్రి సూర్యాపేట పట్టణ శివారు కుసుమవారిగూడెంలో జరిగిన హత్యకు సంబంధించి 10 మంది నిందితులను సూర్యాపేటలో అరెస్టు చేయడం జరిగింది. దీనికి సంబంధించి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నరసింహ మీడియా సమావేశం నిర్వహించి కేసు వివరాలు, అరెస్టు వివరాలు వెల్లడించారు. మృతుడు చారగండ్ల శివ, నిందితుడు పెద్ది లింగస్వామి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని, వీరిపై గతంలో హత్య కేసు, హత్యాయత్నం, దాడి, దౌర్జన్యం కేసులు, గంజాయి వినియోగం కేసు నమోదై ఉన్నాయని, ఒకరిపై ఒకరు దాడులు చేసుకుని పాత గొడవల కారణంగా ఉద్దేశపూర్వకంగా చారకల ఒకరిపై ఒకరు దాడులు చేసుకుని పాత గొడవల కారణంగా ఉద్దేశపూర్వకంగా చారగండ్ల శివపై మాతంగి మధు, అతని అనుచరులు విచక్షణ రహితంగా శివపై దాడి చేసి హత్య చేశారని తెలిపారు. राजस्थान ఒకసారి అనుకోకొస్తే అందరినీ సూర్యాపేట జిల్లా సూర్యాపేట సబ్ డివిజన్ సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత 3 రోజుల కిందట 26 సెప్టెంబర్ 2025 రాత్రి 10 గంటల సమయంలో మనకు సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుసుమవారిగూడెం వైన్ షాప్కి ఆపోజిట్ జరిగిన హోటల్లో జరిగినటువంటి మర్డర్ కేసు ఏదైతే ఉందో, ఒక రౌడీ షీటర్ని మరికొంతమంది హిస్టరీ షీటర్సు బ్రూటల్గా కత్తులతోటి, గొడ్డన్లతోటి హత్య చేసినటువంటి కేసుని పోలీసు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఇమీడియట్లీ డిఎస్పీ సూర్యాపేట ప్రసన్న కుమార్, సూర్యాపేట రూరల్ సిఐ, సూర్యాపేట రూరల్ ఎస్ఐ అండ్ సిసిఎస్ టీమ్స్ అందరూ ఒక టీమ్గా ఏర్పడి నేరస్తులని ట్రాకింగ్ చేయడం జరిగింది. ఈ క్రమంలో మనకు పూర్తి వివరాలలోకి వెళ్తే, మనకు సూర్యాపేట టౌన్ ఎన్టీఆర్ ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 1లో నివాసం ఉంటున్నటువంటి చారగండ్ల శివ మృతుడు, ఇతనితోటి ఒకప్పుడు సహచరులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఈ మృతుడు కూడా గతంలో మర్డర్ కేసులలో, వివిధ కేసులలో ఉండి హిస్టరీ షీటర్గా ఉన్నాడు. అతనికి అనుచరులుగా ఉన్నటువంటి కొంతమంది ఇతనితోటి ఎనిమిటీ పెంచుకోవడం, ఆ ఎనిమిటీలో భాగంగా పథకం ప్రకారం ఇతన్ని అంతమొందించాలని ప్లాన్ చేసుకోవడం, అతన్ని వాళ్ళ ప్లాన్ ప్రకారం ఇంటి నుంచి బయటికి రప్పియడం, ఆ రప్పించిన తర్వాత అతన్ని మూకుమ్మడిగా దాడి చేసి గొడ్డన్లు, కొడవళ్ళతోటి అతన్ని హతమార్చడం జరిగింది. 26/9/2025 రోజు ఎవరైతే మృతుడు చారగండ్ల శివ, ఇతను ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 1కి చెందినటువంటి శివ, ఇతనికి గతంలో పెద్దింటి లింగస్వామి అని పూల సెంటర్లో ఉండేటువంటి వ్యక్తితోటి గతంలో కేసులు ఉన్నాయి. పెద్దింటి లింగస్వామి ఇతన్ని గతంలో ఈ చారగండ్ల శివ మీద హత్యా ప్రయత్నం చేసినటువంటి కేసుల్లో పెద్దింటి లింగస్వామి నేరస్తుడిగా ఉన్నాడు. మధ్యాహ్నం పూట ఈ మృతుడు ఈ పెద్దింటి లింగస్వామి దగ్గరికి వెళ్ళి అతన్ని అందరి ముందు అవమానించే విధంగా మాట్లాడడం, ఈ మాట్లాడడంతో అతను చాలా కక్ష పెంచుకొని ఎట్లనైనా ఈ చారగండ్ల శివని ఎలిమినేట్ చేయాలని అతనికి సహచరుడుగా ఉన్నటువంటి ఈ మధు అనేటువంటి నేరస్తుని
ఇప్పుడు ఇక్కడ ప్రొడ్యూస్ చేసినటువంటి కొంతమంది నేరస్తులతోటి ఉమ్మడిగా ప్లాన్ చేసుకొని ఆయుధాలు సమకూర్చుకొని ఈ యొక్క మృతునికి చాలా దగ్గరగా ఉండేటువంటి వాళ్ళని సమాచారం ఇచ్చే విధంగా వాళ్ళను లొంగపరుచుకొని సో ఆ రోజు వీళ్ళు వీళ్ళ పథకం ప్రకారం ఈ మర్డర్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఈ యొక్క మర్డర్ జరిగిన మనం విధానం చూస్తే టెక్నికల్గా మనం ఎవిడెన్స్ని కలెక్ట్ చేసినాం, సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసినాం, మర్డర్కు ఉపయోగించిన ఆయుధాలను కలెక్ట్ చేసినాం, వాళ్ళు ఏ విధంగా పారిపోయారు, ఎట్లా ఎస్కేప్ అయ్యారు, మళ్ళీ ఏ విధంగా వాళ్ళని పట్టుకునేంత వరకు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ట్రాక్ చేయడం జరిగింది. ఇందులో మొత్తంగా మనం ఈ నేరంలో 12 మంది నేరస్తులని అంటే మర్డర్లో ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళైతేమి, మర్డర్ ప్రణాళికలో పాల్గొన్న వాళ్ళు, మర్డర్కు సహకరించిన వాళ్ళందరినీ మనం నేరస్తులుగా పెట్టడం జరిగింది. ఇందులో ప్రధానమైనటువంటి నేరస్తుడు మాతంగి మధు, ఆలియాస్ కర్రె మధు. ఇతను ఎన్టీఆర్ కాలనీ సూర్యాపేటలో ఉంటాడు. ఇతను మృతుని కత్తితోటి దాడి చేయడం జరిగింది. పెద్ది లింగస్వామి ఫ్లవర్ డెకరేషన్ వర్క్ చేస్తాడు. అన్నా దురై నగర్కి సూర్యాపేటకు చెందినవాడు. ఇతను కూడా మృతుని కత్తితోటి దాడి చేయడం జరిగింది. చెవుల నరేష్ క్యాటరింగ్ వర్క్ చేస్తున్నాడు, సీతారాంపురం సూర్యాపేట టౌన్. ఇతడు జక్కి సతీష్ అలియాస్ టిప్పర్ సత్తి. ఇతను క్యాటరింగ్ వర్క్ చేస్తాడు, జేజే నగర్ సూర్యాపేట్. ఇతడు కూడా కత్తితోటి దాడి చేయడం జరిగింది. బాషిగుంపుల సతీష్ అలియాస్ కేసారం సతీష్. ఇతను కూడా కేసారం గ్రామం. ఇతను కూడా గొడ్డలతోటి దాడి చేయడం జరిగింది. ఈ నేరస్తులతో పాటుగా ఈ యొక్క మృతుని యొక్క కదలికలను సంచారాన్ని అందించే విధంగా నేరళ్ళ శ్రీరాములు, గువ్వల తరుణ్ కుమార్ వీళ్ళిద్దరూ కూడా మృతునికి దగ్గరగా ఉన్నట్టే నటిస్తూ నేరస్తులకు సమాచారాన్ని లీక్ చేసి మృతుడు ఎక్కడ ఉన్నాడు, ఏ విధంగా ఉన్నాడు, ఏ కండిషన్లో ఉన్నాడు, ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు అనే విషయాన్ని సమయానుకూలంగా వాళ్ళకు నేరస్తులకు సమాచారం ఇవ్వడం జరిగింది. సూర రామచంద్రు అనేటువంటి ఇతను నేరస్తులకు సహాయం చేస్తూ ఇతను అక్కడ నేర స్థలంలో ఉండి ఆ మర్డర్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నేరస్తులని కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. గత చరిత్ర చూస్తే కొంతమంది ఇందులో గాంజాయి తాగే వాళ్ళు కూడా ఉన్నారు. సో దాన్ని మన వీళ్ళ మీద ఉన్న కేసు హిస్టరీలను బట్టి మనకు తెలియజేస్తుంది. సార్ మెయిన్ ఇందులో మనకి ఇంకా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేటువంటి కోణం రాలేదు. దాని తరహాలో మనం ఇప్పుడు మళ్ళీ వీళ్ళని కస్టడీలోకి తీసుకుంటున్నాం. మళ్ళీ కోర్టు ద్వారా కస్టడీకి తీసుకుని దాన్ని కూడా ఎగ్జామిన్ చేస్తాం. మెయిన్గా మాత్రం ఇది వ్యక్తిగత కక్షలు, ఒకరిని ఒకరు ఎలిమినేట్ చేసుకుంటాం అనేటువంటి భయంలో వీళ్ళు ఈ యొక్క నేరానికి పాల్పడ్డట్టు మనకు ప్రాథమిక సమాచారం.